స్మార్ట్ ఫోన్ నుంచి ల్యాప్టాప్ వరకు ఇప్పుడు వస్తున్న స్కూటీల నుంచి ఏరోప్లేన్ వరకు ఇందులో ఏది నడవాలన్నా సెమీ కండక్టర్లు కావాల్సిందే. ఈ సెమీ కండక్టర్ల తయారీకి కావాల్సింది అరుదుగా దొరికేవి ఎర్త్ మ్యాగ్నెట్స్. వీటిని ఎక్కువగా చైనా నుంచి పలు దేశాలు ఇంపోర్ట్ చేసుకుంటూ ఉంటాయి. ఇప్పుడు వీటిపై చైనా ఆంక్షలు విధించింది. దీంతో భారత్ ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చర్స్ రంగానికి కొత్త తిప్పలు వచ్చాయి. రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్ ఇప్పుడు ప్రపంచమంతా మాట్లాడుకునేది దీనికోసమే. ఎక్కువగా చైనాలో దొరికే ఈ మ్యాగ్నెట్స్ ఇతర దేశాలకు ఎగుమతవుతుంటాయి. అయితే ఆయా దేశాల ఎగుమతులపై చైనా ఆంక్షలు విధించడంతో ఇప్పుడు భారత ఎలక్ట్రానిక్స్ ఇండస్ట్రీ ఇబ్బందుల్లోకి వెళ్లే అవకాశం ఉంది. కంప్యూటర్ చిప్లు, ఎలక్ట్రానిక్స్ విడిభాగాలు, విద్యుత్ వాహనాలు, విండ్ టర్బైన్లు, వైద్య పరికరాల తయారీలో రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్ ను వినియోగిస్తుంటారు. ఇక మదర్ బోర్డ్స్, సెమీ కండక్టర్లలో విద్యుత్ ప్రవాహాన్ని మెరుగుపరిచే కీలకమైన ఎలక్ట్రానిక్ విడిభాగాల తయారీలో గోల్డ్ కాంపౌండ్స్ ను ఎక్కువగా వాడతారు. అరుదైన లోహాలు, కాంపౌండ్స్ దిగుమతులను ఫ్రీ నుంచి రిక్వెస్టెడ్ గా వర్గీకరిస్తూ ఈ ఏడాది జూన్ 17న డైరెక్టరేట్ ఆఫ్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ ఆదేశాలు జారీ చేసింది. ఎలక్ట్రానిక్స్ తయారీ రంగం పైన చైనా తీసుకున్న ఆంక్షలు మరొక ముందుకి అంటే చైనా కూడా భారతదేశానికి రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్ని ఎగుమతులు చేయడం పైన ఆంక్షలు విధించింది. ఇవన్నీ కూడా ఈరోజు వరకు భారతదేశంలో ఫ్రీగా అంటే ప్రతి ఎలక్ట్రానిక్ వస్తువుల్లో ఏదైతే వివిధ రకాల వస్తువులను మనము వాడతామంటే బంగారు పూత ద్వారా ఈ కాంతి ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి సాధారణంగా వాడుతుంటాం. ఇవాళ గతంలో చైనా విధించిన ఆంక్షలను ఉండటంతో తయారీ రంగం ఆల్రెడీ ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో మళ్ళీ ఇవాళ భారత్ కొత్తగా ఏంటంటే ఈ దిగుమతుల పైన కూడా పరిస్థితి సమ్మేళనాలు ఏవైతే చైనా నుంచి దిగుమతి చేసుకుంటున్నామో దాన్ని ఫ్రీ నుంచి రిస్ట్రిక్టెడ్కి మార్చడం ద్వారా ఈ లభ్యత అనేది తగ్గిపోతుంది. రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్, ప్రత్యేక యంత్ర పరికరాల ఎగుమతులపై చైనా ఆంక్షలు విధించిన తర్వాత మ్యానుఫ్యాక్చర్ ఇండస్ట్రీకి మరోసారి గడ్డుకాలం వచ్చింది. పసిడి కాంపౌండ్స్ పై దిగుమతి ఆంక్షల కారణంగా దేశీయ ఎలక్ట్రానిక్స్ తయారీ పెంపు విషయంలో పరిశ్రమకు అనిశ్చితి నెలకొందని కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖకు రాసిన లేఖలో ఇండియా సెల్యులర్ అండ్ ఎలక్ట్రానిక్స్ అసోసియేషన్ ప్రకటించింది. ఇటీవల దిగుమతి ఆంక్షలతో గోల్డ్ కాంపౌండ్స్ లభ్యతపై ప్రభావం పడింది. ప్రస్తుతం ఎలక్ట్రానిక్స్ తయారీ ఫ్యాక్టరీలను ఏర్పాటు చేసేందుకు ఇబ్బందులొచ్చాయి. ఈ వస్తువులు అవసరమైన సబ్ అసెంబ్లీ విభాగాల్లో పెట్టుబడులు ఆలస్యమయ్యే పరిస్థితులు నెలకొన్నాయి. ఎలక్ట్రానిక్ రంగం చాలా పెద్ద ఎత్తున ఉపాధి కలిగిస్తుంది. ఇవాళ ఉపాధి రంగం కూడా ఇబ్బందులు పడుతున్నటువంటి నేపథ్యంలో అటు చైనా ఎగుమతులపైన ఆంక్షలు, భారత్ దిగుమతులపైన ఆంక్షలు పెట్టడంతో ఒక్కసారిగా ఎలక్ట్రానిక్ తయారీ రంగం యొక్క సంస్థలు పూర్తిగా కొంత ఆర్థికంగా అదేవిధంగా ఉపాధి కోరుతున్నటువంటి వారికి కూడా కొంత నష్టము, ఇబ్బందులు కలిగేటువంటి అవకాశం స్పష్టంగా కనబడుతుంది. పొటాషియం, గోల్డ్, సైనైడ్, ఇతర వస్తువుల దిగుమతులను ఇప్పటికే కస్టమ్స్ వర్గాలు నిలిపివేయడం ప్రారంభించాయని, ఫలితంగా ఎలక్ట్రానిక్స్ తయారీ రంగంలో ఉత్పత్తి, సరఫరా వ్యవస్థల్లో ఆటంకాలు ఏర్పడ్డాయని ఎలక్ట్రానిక్స్ విడిభాగాల తయారీదారుల సంఘం ఎల్సీనా పేర్కొంది. అయితే దీనిపై కేంద్ర ప్రభుత్వం దృష్టి పెట్టి తగిన చర్యలు తీసుకోకుండా మనం వాడే గ్యాడ్జెట్స్ నుంచి కార్ల వరకు అన్నింటి ధరలు పెరిగే అవకాశం ఉందంటున్నారు ఎక్స్పర్ట్స్.